శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌కు స్వాగతం. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గనక మీరంటే గిట్టని మీ శత్రువు మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం మార్చ్ 10, 11, 12 తేదీలలో జరగబోయేది ఇదే. ఇక వెంటనే మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి. అదేవిధంగా మీ శత్రువులపైన విజయం సాధించి మీ జీవితంలో శుభ ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఇక కన్యా రాశి 6వ రాశి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి, అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగించడం, మనోనిబ్బరాన్ని అధికంగా కలిగి ఉండడం, మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం, ఎంతోమంది స్నేహితులను కలిగి ఉండడం, ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం, విశాలమైన దృక్పథం వీరి సొంతం. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు చూడడానికి ఎంతో సీరియస్గా ఉంటారు, ప్రశాంతంగా కనిపిస్తారు, జాగ్రత్త కలిగి పొదుపరగలుగా ఉంటారు, మనోనిబ్బరం కలిగి మానవతావాదులై ఉంటారు, అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. కన్యా రాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. అలాగే మనసులో ఉన్నది ఉన్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం వీరి సొంతమని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు ముఖ్యంగా చురుకుతనం, సమతుల్యమైన స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం, అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను అధికంగా కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. అలాగే ఈ కన్యా రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులను, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసినవి వీరికి బాగా గుర్తుంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వారు ప్రభుత్వ సంబంధమైన పనులు, మార్కెటింగ్, ట్రావెలింగ్, ఫైనాన్స్, న్యాయవాది, ఫ్యాన్సీ షాప్, బ్యూటీ పార్లర్, డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, నగల దుకాణం, సినిమా రంగం, అలాగే రాజకీయ రంగం పైన వీరికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక ఉద్యోగం పైన ఈ రాశివారు దృష్టి పెట్టలేకపోతారు. ఆరోగ్యం విషయంలో ఈ కన్యా రాశి వారు రోజు వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయడం వల్ల వీరికి మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కాకపోతే ఈ కన్యా రాశి వారికి 65 సంవత్సరాలు పైబడిన తర్వాత యూరినరీ, కిడ్నీ, చర్మ, పక్షవాత, నాడీ మండలానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మంచి ఆహారం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక కన్యా రాశి వారిని అందరూ గుర్తించాలని ఈ రాశి వారు ఎక్కువగా కోరుకుంటారు. దీని కారణంగా అనవసరమైన పనులు చేస్తూ అప్పుడప్పుడు చిక్కుల్లో పడుతూ ఉంటారు. కన్యా రాశి వారు సొంత వారి కన్నా కూడా ఇతరుల కోసం పనులను చేయడం వల్ల వీరికి, వీరి కుటుంబ సభ్యుల మధ్య అప్పుడప్పుడు గొడవలు వచ్చే సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరైతే మీ సొంత వారి కోసమే పనులు చేయండి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆకస్మిక
అంటే అనుకోని ఖర్చులకు కూడా దూరంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే అనుకోని ఊహించినటువంటి ఖర్చులు అనేవి ఎదురవుతాయి కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క రూపాయిని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అంటే ఆచితూచి వెనక ముందు ఆలోచించి ఖర్చు చేయండి. అయితే మేము మీకు ఈ వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఈ యొక్క కన్యా రాశి వారి మీద మీ శత్రువు అంటే మీ పైన తాంత్రిక పూజలు చేస్తున్నారు. మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే గనక గతంలో మీతో ఎవరైతే గొడవ పడి ఇప్పుడు మీతో ప్రేమగా ఆనందంగా ఉంటున్నారో వారిపైన మాత్రం మీరు ఒక కన్నేసి ఉంచండి. వారు మీ వెనకాలే ఉంటూ మీతో పాటే తిరుగుతూ మీ యొక్క ప్రతి అడుగును గమనిస్తూ మీరు చేసే ప్రతి దానిని వారు చూస్తూ ఉంటారు. ఇక మీ మీద వారు తాంత్రిక పూజలు చేసేది కూడా వారే. కాబట్టి వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. మిగతా అంతా కూడా మీ జీవితంలో ఇక ముందు మంచే జరుగుతుంది. ఇక కన్యా రాశి వారికి తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి ముఖ్యంగా మీ మీదకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవడానికి చేయవలసిన పరిహారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే శనగలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని పంచిపెట్టండి. దీనితో పాటుగా మీకు వీలును బట్టి 5 మందికి అన్నదానం చేయండి. చెడు ప్రయోగాలు జాతక దోషాలు అలాగే జన్మ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు మీ జీవితంలో మీరు చేస్తున్న అన్ని పనుల్లో కెరీర్ పరంగా మీరు ఉన్నతమైన స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.